నమస్తే. ఆర్మీ బేస్డ్ బాలీవుడ్ సినిమాలలో అత్యున్నత అధికారులు ఫోన్ వాడుతున్నట్లు కనిపించరు. ఎప్పుడైనా గమనించారా మీరు? కొన్ని సినిమాలలో అయితే ఒక ఫోన్ను ఒక కాల్కి వాడేసి వెంటనే దాన్ని విరిచేస్తారు, లేదంటే పాడేస్తారు. అయితే అదేమి సినిమా లిబర్టీ కాదంట. దానికి చాలా రకాల భద్రతా కారణాలు, మరికొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయంట. అయితే దీనికి సంబంధించి ఫోన్, ఇంటర్నెట్ వాడకంపై తన అనుభవాలను పంచుకున్నారు అజిత్ దోవల్. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అజిత్ దోవల్ అస్సలు ఫోనే వాడరంట. బట్ ఈరోజు సొసైటీలో సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు ఫోన్ వాడకుండా, అందులోనూ ఇంటర్నెట్ లేకుండా బతకగలరా? ఇదే ప్రశ్న కనుక ఎదురైతే చెప్పే సమాధానం ఏంటి? మనందరికీ తెలిసిందే కదా. అయితే 145 కోట్ల మంది ప్రజలున్న భారతదేశానికి జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ దోవల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరంట. తన రోజువారీ కార్యకలాపాలలో వాటికి అసలు చోటే లేదంట. అవి లేకుండానే విధులు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటారట. ఈ విషయాన్ని నేను చెప్పేది కాదు, ఆయనే స్వయంగా చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది పాల్గొన్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు అజిత్ దోవల్. ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ తన లైఫ్ స్టైల్లో అస్సలకి వాడరంట. ఈ వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, తాను ఇంటర్నెట్ ఉపయోగించను అన్న మాట వాస్తవమే. అంతేకాదు, తాను ఫోన్ కూడా వాడను అని అజిత్ దోవల్ తాజాగా చెప్పారు. అయితే మరి ఎప్పుడైనా కుటుంబ సభ్యులు కానీ, ఇతర దేశాలలోని వారితో కానీ మాట్లాడేందుకు అతి తక్కువ సందర్భాలలో మాత్రమే ఫోన్ ఉపయోగిస్తారట. ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే విధులు నిర్వర్తించేలా తను రోజును ప్లాన్ చేసుకుంటారట. ఫోన్, ఇంటర్నెట్ కాకుండా కమ్యూనికేషన్కు చాలానే మార్గాలు ఉన్నాయట. వీటిలో ప్రజలకు తెలియనివి ఎన్నో ఉన్నాయని అజిత్ దోవల్ అన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో చాలామంది మెదళ్లలో పలు స్పై సినిమాలు కదులుతున్నాయి. స్వాతంత్రానికి దాదాపు 2 ఏళ్ల ముందు 1945లో ఉత్తరాఖండ్లో జన్మించారు అజిత్. ఈ క్రమంలో 1968లో ఐపీఎస్లో చేరారు. పోలీస్ ఆఫీసర్గా ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్ర అందించింది. ఈ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడైన పోలీస్ ఆఫీసర్గా ఆయన రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో స్వదేశంలోనూ విదేశంలో కూడా దుష్టశక్తులను నిర్మూలించే క్రమంలో ఎన్నో ఆపరేషన్స్లో కీలక భూమిక పోషించారు అజిత్. ఇందులో 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ స్ట్రైక్స్ మచ్చుకు ఉదాహరణలు. మరి ఇంత అత్యున్నత స్థాయిలో ఉన్న అజిత్ దోవల్ అయితే ఫోన్ వాడడం లేదు. మనమైతే ఉండగలమా?